హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్. అంటే ఈరోజు అయితే ఒక బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. మనకు నచ్చింది తింటూనే మనము సన్నగా అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేనైతే ఓట్స్ తీసుకుంటున్నానండి. 2 కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారనమాట. సన్నగా అవ్వడానికి మనకు నచ్చింది తింటూనే సన్నగా అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. దోశలు అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా, సో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. 2 కప్పుల ఓట్స్కి 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1 గుప్పెడు పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి. దీన్ని మనము నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 2-3 అవర్స్ రెస్ట్ ఇచ్చినా కూడా మనకి సరిపోతుంది. ఇందులోకే నానబెట్టుకునే ముందు కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను. ఈ మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి మార్నింగ్ కల్లా ఈ విధంగా అయితే ఉంది పిండి. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మనకు కావాల్సినంత పిండిని మనం కలిపి పెట్టుకుంటాం కదా, ఆ విధంగా. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర అయితే వేసేసుకోండి. చక్కెర వేయడం వలన మనకి దోశ అనేది చాలా క్రంచీగా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. బాగా బ్రౌన్ కలర్లో మనకి దోశ అనేది కాలుతుంది. ఈలోపు మనకి పెన్నం వేడైన తర్వాత దానికి ఆయిల్ అంటించేసుకొని మనకి ఆనియన్తో దీన్ని అయితే మనం పెన్నం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. దోశలు వేయడం అందరికీ ఈజీనే కదా. మనకి ఈ విధంగా ఆనియన్తో మనం రఫ్ చేయడం వల్ల ఏ దోశ వేసినా, బియ్యం పిండి దోశ అయినా పెసరట్టైనా ఏదైనా సరే పెన్నానికి అంటుకోకుండా మనకి దోశ అయితే చాలా బాగా లేస్తుందన్నమాట. ఇదైతే గమనించండి. ఇవి చాలా హెల్దీ రెసిపీస్ అండి. నేను ఇక్కడ దీంట్లోకి దోశలోకి ఉల్లికారం కూడా చేసుకున్నాను. ఆ ఉల్లికారాన్ని వేసేసుకొని పైన స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ ఆ విధంగా వేసేసుకొని మనకి మూత పెట్టేసి మనం దీన్ని బాగా కాల్చుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా చాలా మంచి టేస్ట్తో మనకి ఈ దోశ అనేది ఉంటుంది. తప్పకుండా మీరు కూడా సన్నగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు అయితే వేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా క్రంచీగా వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.